ముడి సీరియల్ టుడే ఎపిసోడ్. దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చొని ఉంటారు. అప్పుడు స్వప్న వస్తుంది. స్వప్నని చూసి ధాన్యలక్ష్మి, నువ్వు ఎప్పుడైనా రిచ్గా శారీ కట్టుకుంటావు కదా, ఈ రెండేంటి 400 శారీ కట్టుకున్నావు అంటుంది. అప్పుడు స్వప్న, ఇది రాహుల్ కొనుక్కొని వచ్చాడు, తన కష్టపడి సంపాదించిన డబ్బుతోని కొనుక్కొని వచ్చాడు, అందుకే కట్టుకున్నాను అనేసి చెప్తుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, మనం చాలా రిచ్గా ఉంటాం కదా, వేరే వాళ్ళు బయట వాళ్ళు చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు నీ శారీ చూసి అంటుంది. అప్పుడు స్వప్న, ఎవరేమనుకున్నా నాకు పర్లేదు, నేను రాహుల్ని సంతోషపరచడం కోసం నేను కట్టుకున్నాను అనేసి అంటుంది. అప్పుడు అపర్ణ సరేలే అనేసి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అప్పు, అక్కకి ఇష్టమైన శారీ కట్టుకొనివ్వండి అత్తయ్య, రాహుల్ని సంతోషంగా చూడడం అక్కకి ఇష్టం కదా, అందుకే కట్టుకుందేమో అనేసి అంటుంది. అనేసరికి అందరూ సైలెంట్గా ఉంటారు. అప్పుడే కావ్య, రాజు లోపల నుంచి వస్తారు బెడ్రూమ్ నుంచి. అప్పుడు రాజు, అరే రాహుల్, మన ఆఫీస్ టెండర్ వేయాలి, 20 లక్షలు చెక్ తీసుకొని బాబాయ్కి నువ్వు ఆఫీస్లో ఇవ్వాలిరా, 11 o'clock ఇవ్వాలి అంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ, సుభాష్ వాళ్ళు అందరూ, ఎందుకు రాహుల్కి ఇస్తున్నావు, రాహుల్ని నమ్ముతున్నావా, రాహుల్ మళ్ళీ డబ్బు తీసుకొని పారిపోతాడు అని మాట్లాడతారు. అప్పుడు రాజు, వాడికి కూడా ఒక అవకాశం ఇద్దామనేసి అంటాడు. అప్పుడు స్వప్న హ్యాపీగా ఉంటుంది. చెక్కు తీసుకొని రాహుల్ బ్యాంకుకు బయలుదేరుతాడు. తర్వాత స్వప్న కావ్య దగ్గరికి వచ్చి, కావ్య నువ్వు ఎంత మంచిదానివో, మన ఇంట్లో వాళ్ళందరికీ నేను రాహుల్కి ఒక అవకాశం ఇవ్వాలని ఎలా అడగాలో అర్థం కావట్లేదు నాకు, కానీ నువ్వే రాహుల్కి ఒక అవకాశం ఇచ్చావు. నువ్వెప్పుడైనా మన ఇంట్లో వాళ్ళు కూడా చదువుకోకుండా కష్టపడి నువ్వు బొమ్మలు రెడీ చేశావు, మళ్ళీ పెళ్లి విషయంలో కూడా నేను నిన్ను మోసం చేశాను, అయినా కూడా నువ్వు నా గురించి ఆలోచించావు, నువ్వు చాలా మంచిదానివి అని కావ్య అనేసి అంటుంది. అప్పుడు కావ్య, ఎందుకు అక్క అలా మాట్లాడుతున్నావు, మనం ముగ్గురం ఒక తల్లి కడుపులో పుట్టాము, ఒకరికొకరం బాధల్ని షేర్ చేసుకుంటాం, సంతోషాన్ని షేర్ చేసుకుంటాం అక్క అంటుంది. అప్పుడు స్వప్న చాలా హ్యాపీగా ఉంటుంది. నువ్వు నీలాంటి చెల్లి దొరకడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది అంటుంది. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. కావ్య అలాగే రాజు హ్యాపీగా ఉంటారు. రాజు వచ్చి, స్కూటీ తీసుకొచ్చాను నేర్చుకుంటా అన్నావు కదా అనేసి అంటాడు. అప్పుడు కావ్య, నేను బుల్లెట్ తీసుకురమ్మన్నాను, స్కూటీ కాదు అనేసి అంటుంది. అప్పుడే రాజుకి ఫోన్ వస్తుంది. ఇంకా ఆఫీస్కి రాహుల్ రాలేదు అనేసి ఫోన్ వస్తుంది. అప్పుడు రాజు షాక్ అయిపోతాడు, ఇంకా రాకపోవడం ఏంటి, రాహుల్ అప్పుడే బయలుదేరాడు కదా అనేసి. అప్పుడే ధాన్యలక్ష్మి, నేను చెప్పాను కదా 20 లక్షలు తీసుకొని ఆ రాహుల్ పారిపోయినాలే, డబ్బులు చూసి అనేసి అంటుంది. అపర్ణ అలాగే ఇందిరాదేవి వాళ్ళు కూడా అంటారు, రాహుల్ డబ్బు తీసుకొని పారిపోయినాలనేసి. అంతలోనే రాహుల్ వస్తాడు. వచ్చి, రాజు ఇలా కొంతమంది దుర్మార్గులు నా వెంటపడి దొంగలు డబ్బు తీసుకెళ్ళిపోతుంటే నేను ఆ డబ్బుని సేవ్ చేయాలని అనుకొని సేవ్ చేశాను, అందుకే నాకు ఇవన్నీ గాయాలయ్యాయి అనేసి అంటాడు. అప్పుడు రాజు నమ్ముతాడు, అవునా అనేసి. అసలు ఏం జరిగింది అనేసి అడిగేసరికి రాహుల్ చెప్తాడు, డబ్బు తీసుకొస్తుంటే కొంతమంది దొంగలు నా వెంట పడి డబ్బు తీసుకొని వాళ్ళు ఇలా నన్ను తిప్పించారు, అప్పుడు సుభాష్ మామయ్య వచ్చి నన్ను కాపాడాడు, ఈ డబ్బు తీసుకొని వచ్చాము అనేసి అంటాడు. అప్పుడు అవునా అనేసి రాజు అంటాడు. ఆ డబ్బు ఆఫీస్కి తీసుకెళ్తారు, టెండర్ వేస్తారు. తర్వాత రాహుల్ రుద్రానితో, ఆ డబ్బులని దొంగలు పడడానికి కారణం నేనే అమ్మ, ఆ దొంగలందరూ ఫేక్ దొంగలు, నేనే వాళ్ళని పెట్టాను, సుభాష్ మామయ్య అక్కడ వస్తున్నాడనే మామయ్యను కూడా నమ్మించడం కోసం అలా చేశాననేసరికి రుద్రాని షాక్ అయిపోతుంది. ఆయన అలా ఎందుకు చేశావురా అనేసి అంటుంది. ఆయన వాళ్ళు నన్ను నమ్మాలి కదమ్మా. ఇప్పుడు కావ్య రాజుకు చెప్తుంది, రాహుల్కి కూడా ఇంకొక అవకాశం ఇవ్వండి అని చెప్తుంది. ఇక రాజు కూడా తన భార్య మాట కాదనలేక, నాకు కూడా అవకాశం ఇస్తాడు ఆఫీస్లో వర్క్ చేయడానికి అమ్మా అనేసి అంటాడు. అప్పుడు రుద్రాని కూడా హ్యాపీగా ఉంటుంది.